హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ప్రెసిడెన్షియల్ ఒపీనియన్ వర్సెస్ ద ఫెడరల్ స్ట్రక్చర్. ప్రెసిడెన్షియల్ ఒపీనియన్ అంటే రాష్ట్రపతి యొక్క అభిప్రాయం, వర్సెస్ అంటే విరుద్ధంగా అని చెప్తుంటాం. వర్సెస్ అంటే విరుద్ధంగా. ద ఫెడరల్ స్ట్రక్చర్ సమాఖ్య వ్యవస్థ. ప్రెసిడెన్షియల్ ఒపీనియన్ వర్సెస్ ద ఫెడరల్ స్ట్రక్చర్, రాష్ట్రపతి అభిప్రాయం వర్సెస్ సమాఖ్య వ్యవస్థ. ఇన్ ద జర్నీ ఆఫ్ ఎవ్రీ నేషన్ దేర్ కమ్స్ ఎ మూమెంట్ వేర్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ స్టాండ్ అప్ యాజ్ సాలిడ్ guardrails to defend what is intrinsic to the foundational values of the nation state. In the journey of every nation అంటే ప్రతి దేశ ప్రయాణంలో, ఎవ్రీ నేషన్ అంటే ప్రతి దేశం, ఆఫ్ యొక్క ప్రతి దేశం యొక్క ప్రయాణంలో, దేర్ కమ్స్ ఏ మూమెంట్ అంటే ఒక దశ వస్తుంది. కమ్స్ అంటే వస్తుంది, దేర్ అంటే అక్కడ అని చెప్తారు, కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి దేర్ కమ్స్ ఏ మూమెంట్ అంటే ఒక దశ వస్తుంది. వేర్ institutions must stand up as a solid guardrails to defend what is intrinsic to the foundational values of the nation state. అప్పుడు దేశం, రాష్ట్రం యొక్క ప్రాథమిక విలువలను కాపాడాల్సిన బాధ్యత సంస్థలపై పడుతుంది. వేర్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ స్టాండ్ అప్ యాజ్ సాలిడ్ గార్డ్రైల్స్. ఎక్కడైతే సంస్థలు దృఢమైన కాపలాగా నిలబడడానికి క్షణం వస్తుందో అదే ఆ క్షణమని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలు, మస్ట్ స్టాండప్ నిలబడాలి, యాజ్ వలే, సాలిడ్ గార్డ్రైల్స్ దృఢమైన కాపలాగా, సాలిడ్ అంటే దృఢమైనటువంటి, గార్డ్రైల్స్ అంటే కాపలాగా, టు డిఫెండ్ రక్షించడానికి, వాట్ ఈస్ ఇంట్రెన్సిక్ టు ద ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ ద నేషన్ స్టేట్. ఇక్కడ నేషన్ స్టేట్ అంటే ఒకే జాతి లేదా సామాజిక గుర్తింపు ఉన్న ప్రజలంతా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడితే దాన్ని నేషన్ స్టేట్ అంటారు. వాట్ ఈస్ ఇంట్రిన్సిక్ టు ద ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ ద నేషన్ స్టేట్. ఒక స్వతంత్ర దేశం యొక్క ప్రాథమిక విలువల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి వాటిని రక్షించడానికి దృఢమైన కాపలాగా నిలబడవలసిన క్షణం వస్తుంది. ఇంట్రిన్సిక్ అంటే అంతర్లీనంగా, టు ద ఫౌండేషనల్ వాల్యూస్ అంటే ప్రాథమిక విలువలు, ఆఫ్ ద నేషన్ స్టేట్ ఆధునిక స్వతంత్ర దేశం. ఆధునిక స్వతంత్ర దేశం యొక్క ప్రాథమిక విలువలలో అంతర్లీనంగా ఉన్న వాటిని రక్షించడానికి సంస్థలు దృఢమైన కాపలాగా నిలబడవలసిన అవసరం వస్తుంది. బికాస్ ఇఫ్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆర్ అలౌడ్ టు క్రంబల్ ద రిమైనింగ్ స్ట్రక్చర్ విల్ విదర్ అవే. బికాస్ ఎందుకంటే, ఇఫ్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆర్ అలౌడ్ టు క్రంబల్ ప్రాథమిక సూత్రాలు కూలిపోవడానికి అనుమతిస్తే, ఇఫ్ అంటే అయితే, ఇది ఇఫ్ క్లాజ్లో మొదటి స్ట్రక్చర్. ఇఫ్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ప్రాథమిక సూత్రాలు ఆర్ అలౌడ్ అనుమతిస్తే, టు క్రంబుల్ కూలిపోవడానికి, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ప్యాసివ్ వైజ్లో ఉంది. ఇఫ్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆర్ అలౌడ్ అంటే ప్రాథమిక సూత్రాలకు అనుమతిస్తే, టు క్రంబుల్ కూలిపోవడానికి, ద రిమైనింగ్ స్ట్రక్చర్ విల్ విదర్ అవే మిగిలిన నిర్మాణం క్షీణించిపోతుంది. ద రిమైనింగ్ స్ట్రక్చర్ అంటే మిగిలిన నిర్మాణం, విల్ విదర్ అవే అంటే క్షీణించిపోతుంది. విదర్ అవే అంటే సాధారణంగా వాడిపోతుందని చెప్తారు, కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి క్షీణించిపోవడం అని చెప్పొచ్చు. ఇవి ఇఫ్ స్ట్రక్చర్లో మొదటిది. ఇఫ్ క్లాజ్లో మొదటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే తర్వాత స్ట్రక్చర్ సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. మొత్తంగా ప్రతి దేశం యొక్క ప్రయాణంలో ఆధునిక స్వతంత్ర దేశం యొక్క ప్రాథమిక విలువల్లో అంతర్లీనంగా ఉన్న వాటిని రక్షించడానికి సంస్థలు దృఢమైన కాపలాగా నిలబడవలసిన క్షణం వస్తుంది. ఎందుకంటే ప్రాథమిక సూత్రాలు కూలిపోవడానికి అనుమతిస్తే మిగిలిన నిర్మాణం క్షీణించిపోతుంది. ఫర్దర్, ది ఇన్స్టిట్యూషన్స్ విచ్ శాంక్షన్ సచ్ అన్ ఆర్బిట్రేషన్ ఆఫ్ కోర్ ఐడియాస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ మీట్ ద సేమ్ ఎండ్. ఫర్దర్ ఇంకా
ద ఇన్స్టిట్యూషన్ విచ్ శాంక్షన్ సచ్ అన్ ఆబ్లిటరేషన్ ఆఫ్ కోర్ ఐడియాస్. ది ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆ సంస్థలు, విచ్ శాంక్షన్ ఏవైతే అనుమతిస్తాయో అవి, ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఏవైతే అనుమతిస్తాయో అదే ఆ సంస్థలను చెప్పాల్సి వచ్చినప్పటికీ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ది ఇన్స్టిట్యూషన్ విచ్ శాంక్షన్ సచ్ అన్ ఆబ్లిటరేషన్ ఆఫ్ కోర్ ఐడియాస్. అటువంటి నిర్మూలనను అనుమతించే సంస్థలు ప్రధాన ఆలోచనలతో కూడినవారు. ఆఫ్ కోర్ ఐడియాస్ అంటే ప్రధాన ఆలోచనలు, సచ్ అంటే అటువంటి, అండ్ ఆబ్లిటరేషన్ అంటే నిర్మూలన. ఫర్దర్, ది ఇన్స్టిట్యూషన్ విచ్ యాక్షన్స్ సచ్ అన్ ఆబ్లిటరేషన్ ఆఫ్ కోర్ ఐడియాస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ మీట్ ద సేమ్ ఎండ్. దాదాపు ఎల్లప్పుడూ ఒకే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్వేస్ మీట్ ది సేమ్ ఎండ్ అంటే దాదాపు ఎల్లప్పుడూ ఒకే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆల్వేస్ ఎల్లప్పుడూ, మీట్ చేరుకుంటారు, ద సేమ్ ఎండ్ ఎప్పుడు ఒకే లక్ష్యాన్ని చేరుకుంటారు. మొత్తంగా ఫర్దర్ ది ఇన్స్టిట్యూషన్స్ విచ్ శాంక్షన్ సచ్ అన్ ఆబ్లిటరేషన్ ఆఫ్ కోర్ ఐడియాస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ మీట్ ద సేమ్ ఎండ్. ఇంకా అటువంటి నిర్మూలనను అనుమతించే సంస్థలు ప్రధాన ఆలోచనలతో కూడిన వారు దాదాపు ఎల్లప్పుడూ ఒకే లక్ష్యాన్ని చేరుకుంటారు. వన్స్ ద ట్రీ ఫాల్స్ ద బ్రాంచెస్ కెనాట్ సర్వైవ్. వన్స్ ఒకసారి ద ట్రీ ఫాల్స్ చెట్టు పడిపోయిన తర్వాత లేదా చెట్టు కూలిపోయిన తర్వాత ద బ్రాంచెస్ కొమ్మలు కెనాట్ సర్వైవ్ కొమ్మలు మనుగడను సాగించలేవు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డన్ జస్ట్ దట్ while answering the 16th presidential reference on the powers of governors and the President of India. The Supreme Court of India, భారతదేశం యొక్క సుప్రీం కోర్టు హ్యాస్ డన్ జస్ట్ దట్, అదే చేసింది. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది సబ్జెక్ట్, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, డన్ అనేది ఇక్కడ V3. జస్ట్ దట్ అదే చేసింది. వైల్ ఆన్సరింగ్ ద 16th presidential reference on the powers of governor and the President ఆఫ్ ఇండియా. గవర్నర్లు మరియు భారత రాష్ట్రపతి అధికారాలపై 16వ రాష్ట్రపతి సూచనకు సమాధానం ఇస్తూ భారత సుప్రీంకోర్టు అదే చేసింది. వైల్ ఆ సమయంలో, ఆన్సరింగ్ సమాధానం ఇస్తూ, ద 16th presidential reference 16వ రాష్ట్రపతి సూచనకు సమాధానం ఇస్తూ, ఆన్ ద పవర్స్ ఆఫ్ గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్లు మరియు భారత రాష్ట్రపతి అధికారాలపై 16వ రాష్ట్రపతి సూచనకు సమాధానం ఇస్తూ భారత సుప్రీంకోర్టు అదే చేసింది. ద కోర్ ఫిలాసఫీ ఆఫ్ ఫెడరలిజం ingrained in India's constitution lies eroded and buried. The core philosophy of federalism, సమాఖ్యవాదం యొక్క ప్రధాన తత్వశాస్త్రం, ingrained in India's constitution, భారత రాజ్యాంగంలో పాతుకుపోయినటువంటి సమాఖ్యవాదం యొక్క ప్రధాన తత్వశాస్త్రం. ద కోర్ ఫిలాసఫీ ఆఫ్ ఫెడరలిజం అంటే సమాఖ్యవాదం యొక్క ప్రధాన తత్వశాస్త్రం. ఇక్కడ కామా ఉంది, ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి కాన్స్టిట్యూషన్ పక్కన కామా వరకు ఇదంతా కూడా కేవలం ఈ సబ్జెక్టుకు సంబంధించింది. ద కోర్ ఫిలాసఫీ ఆఫ్ ఫెడరలిజం విచ్ వాజ్ ఇంగ్రెయిన్డ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు. విచ్ వాజ్ అంటే ఏదైతే రాజ్యాంగంలో పాతుకుపోయిందో అదే ఈ సమాఖ్యవాదం యొక్క ప్రధాన తత్వశాస్త్రం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. వీరు ఇక్కడ ఎందుకు రాయలేదంటే హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు ఇలాంటి ఆర్టికల్స్ను చాలా కవర్ చేయాలి కాబట్టి ఇలాంటివి రాస్తూ ఉంటారు. మనం ఇది రాయకపోయినా అర్థం మారదు, మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలా కూడా రాసుకోవాలి. ఇన్గ్రెయిన్డ్ అంటే పాతుకుపోయినటువంటి, ఇన్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో పాతుకుపోయినటువంటి సమాఖ్యవాదం యొక్క ప్రధాన తత్వశాస్త్రం. లైస్ ఎరోడెడ్, లైస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. లైస్ ఎరోడెడ్ అండ్ బెరీడ్, క్షీణించి పూడ్చివేయబడింది లేదా క్షీణించి పూడ్చిపెట్టబడింది. ఎరోడెడ్ అంటే క్షీణించడం, కొట్టుకుపోవడం, అండ్ మరియు బెరీడ్ అంటే ఖననం చేశారు, పూడ్చివేశారు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. ద స్టేట్స్ విల్ గ్రాడ్యువల్లీ బికమ్ షాడో యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేచర్స్ బట్ డిపెండెంట్ ఆన్ ద డిక్టేట్స్ ఆఫ్ దోస్ ఇన్ పవర్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ద స్టేట్స్ విల్ గ్రాడ్యువల్లీ బికమ్ షాడో యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేచర్స్. రాష్ట్రాలు క్రమంగా శాసనసభలతో ఉన్న నీడలాంటి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారతాయి. స్టేట్స్ అంటే రాష్ట్రాలు, విల్ గ్రాడ్యువల్లీ క్రమంగా, బికమ్
మారతాయి. షాడో యూనియన్ టెరిటరీస్ నీడలాంటి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విత్ లెజిస్లేచర్స్ అంటే శాసనసభలతో కూడినటువంటి బట్ డిపెండెంట్ ఆన్ ద డిక్టేట్స్ ఆఫ్ దోస్ ఇన్ పవర్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. కానీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారి ఆదేశాలపై ఆధారపడి ఉంటాయి. డిపెండెంట్ అంటే ఆధారపడి, ఆన్ ద డిక్టేట్స్ ఆఫ్ దోస్ ఇన్ పవర్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నవారి ఆదేశాలపై, డిక్టేట్స్ అంటే ఆదేశాలపై, దోస్ ఇన్ పవర్ అధికారంలో ఉన్నటువంటి, ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారి ఆదేశాలపై ఆధారపడి ఉంటాయి. ఫెడరలిజం ఈజ్ ఎ వైటల్ సేఫ్ గార్డ్ ఇన్ ఎడిషన్ టు బీయింగ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగం కావడమే కాకుండా సమాఖ్యవాదం ఒక ముఖ్యమైనటువంటి రక్షణ. ఫెడరలిజం అంటే సమాఖ్యవాదం. ఇది వైటల్ సేఫ్ గార్డ్, ప్రధానమైనటువంటి రక్షణ. ఇన్ ఎడిషన్ టు అంటే అదనంగా, ఇన్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగం కావడమే కాకుండా, ఇన్ ఎడిషన్ టు బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగం కావడమే కాకుండా సమాఖ్యవాదం ఒక ముఖ్యమైనటువంటి రక్షణ. సేఫ్ గార్డ్ అంటే రక్షణ. ఇన్ ఎడిషన్ అంటే అదే కాకుండా. సౌండింగ్ ద డెత్ నెల్ ఫర్ ఫెడరలిజం వుడ్ ప్రెసిపిటేట్ ద అబ్సల్యూట్ డొమినియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓవర్ ద రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్ దట్ సీక్ టు కంట్రోల్, regulate and quash arbitrariness and the autocracy of those in power at the center. Sounding the death knell for federalism అనేది ఇక్కడ సబ్జెక్ట్. అంటే సమాఖ్య వ్యవస్థకు మరణ గంటిక మోగించడం. సౌండింగ్ అంటే మోగించడం, ద డెత్ నెల్ అంటే మరణ గంటిక, మృత్యుఘోష అని కూడా అంటారు. ఫర్ ఫెడరలిజం సమాఖ్య వ్యవస్థకు. వుడ్ ప్రెసిపిటేట్ ది అబ్సల్యూట్ డొమినియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం సంపూర్ణ నియంత్రణను చేపట్టే పరిస్థితిని వేగవంతం చేస్తుంది. వుడ్ ప్రెసిపిటేట్ అంటే వేగవంతం చేస్తుంది. ది అబ్సల్యూట్ డొమినియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం సంపూర్ణ నియంత్రణను, అబ్సల్యూట్ డొమినియన్ అంటే సంపూర్ణ నియంత్రణను, భారత ప్రభుత్వం సంపూర్ణ నియంత్రణను చేపట్టే పరిస్థితిని వేగవంతం చేస్తుంది. ఓవర్ ద రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మిగిలి ఉన్న సంస్థలపై, ఓవర్ అంటే పై, దట్ సీక్ టు కంట్రోల్, రెగ్యులేట్ అండ్ క్వాష్ ఆర్బిటరీనెస్ అనియంత్రిత నిర్ణయాలను నియంత్రించాలని, పర్యవేక్షించాలని, అరికట్టాలని ప్రయత్నించేటటువంటి. సీక్ టు కంట్రోల్ అంటే నియంత్రించాలని, రెగ్యులేట్ పర్యవేక్షించాలండి, అండ్ క్వాష్ ఆర్బిటరీనెస్ అంటే అనియంత్రిత నిర్ణయాలను. Those and the autocracy of those in power at the center మరియు కేంద్రంలో అధికారంలో ఉన్నవారి ఏకపక్ష పాలనను కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వాటి మీద. ద autocracy అంటే ఏకపక్ష పాలన. ఆఫ్ దోస్ ఇన్ పవర్ కేంద్రంలో అధికారంలో ఉన్నవారిని. ఎట్ ద సెంటర్ ఆఫ్ దోస్ ఇన్ పవర్ అంటే అధికారంలో ఉన్నవారు. ఎట్ ద సెంటర్ కేంద్రంలో అధికారంలో ఉన్నవారి ఏకపక్ష పాలనను కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వాటి మీద. మొత్తంగా సమాఖ్య వ్యవస్థకు మరణం గంటిక మోగించడం భారత ప్రభుత్వం సంపూర్ణ నియంత్రణను చేపట్టే పరిస్థితిని వేగవంతం చేస్తుంది. మిగిలిన సంస్థలపై అనియంత్రిత నిర్ణయాలను నియంత్రించాలని, పర్యవేక్షించాలని, అరికట్టాలని ప్రయత్నించే మరియు కేంద్రంలో అధికారంలో ఉన్నవారి ఏకపక్ష పాలనను కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వాటి మీద. ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.